అసలు డే ట్రేడింగ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డే ట్రేడింగ్ లో ఫస్ట్లీ ప్రిడిక్టబుల్ మేనర్ లో మూవ్ అయ్యే కన్విక్షన్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆ పర్టికులర్ స్టాక్ లో పొజిషన్ ని తీసుకొని సేమ్ డే లో ఆ పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మీరు అనుకున్న డైరెక్షన్ లో స్టాక్ మూవ్ అయ్యి టార్గెట్ హిట్ అయినప్పుడు పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు, ఆర్ మీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు, ఆర్ మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మీ పొజిషన్ని సేమ్ డేలో స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని డే ట్రేడింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలయన్స్ షేర్ని కొన్నారు. ఆ షేర్ని రేపటి కోసం హోల్డ్ చేసి రేపు సెల్ చేయకుండా ఈ రోజే సెల్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని డే ట్రేడింగ్ అని అంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పొజిషన్ని ఓవర్ నైట్ హోల్డ్ చేసి నెక్స్ట్ డే సెల్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. సో స్వింగ్ ట్రేడింగ్ అంటే స్టాక్స్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు హోల్డ్ చేస్తారు. జనరల్గా ఆ హోల్డింగ్ పీరియడ్ అనేది 1 డే నుంచి 5 వీక్స్ వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే, డే ట్రేడర్స్ ఎవరు వాళ్ళ పొజిషన్స్ని ఓవర్ నైట్ హోల్డ్ చేయరు. అవసరమైతే వాళ్ళు లాస్లో అయినా ఎగ్జిట్ అవుతారు, కానీ వాళ్ళ పొజిషన్స్ని ఎప్పుడు ఓవర్ నైట్ హోల్డ్ చేయరు.